ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 7వ భాగం. ముందుగది ద్వారం దగ్గర పడి ఉన్నారు జూజీ వాడికోరలకు బలైపోయిన వ్యక్తులిద్దరు. వారిని సరిగ్గా పడుకోబెట్టి దుస్తులన్నింటినీ పరిశీలించాడు షాడో. ఏదో కొద్దిపాటి చిల్లర తప్ప మరేమీ అతనికి కనిపించలేదు. వారి ఐడెంటిటీ తెలుసుకోవటానికి పనికి వచ్చే ఆధారాలేవీ అగుపించలేదు. వారిద్దరినీ కలిపి ఇసుక మూటల మాదిరి భుజం మీద వేసుకుని సందు మధ్యలో ఉన్న ఒక మురుగుంటలో పడేశాడు. బంగ్లా ముందు నిలబడిన జూజీ పెడ్రోలను దగ్గరకు పిలిచి అతను రెడీ అయ్యేసరికి మెల్లిగా అతని ముందుకు వచ్చింది టాక్సీ. వెంటనే పెడ్రోని వెనుక సీటులో కూర్చోబెట్టి జూజీతో సహా ముందు సీటును ఆక్రమించాడు. యాక్సిలరేటర్ని అదిమి టాక్సీని మెయిన్ రోడ్డు మీదికి పోనిచ్చింది టాక్సీ డ్రైవర్. పోలీస్ వ్యాన్లు ఆ రోడ్డు మీద ప్రత్యక్షమయ్యేసరికి 2 వీధుల్ని క్రాస్ చేసి వేగంగా సవేరా హోటల్ వైపు దూసుకుపోయింది టాక్సీ. మసక చీకట్లు బూటుంగ్ సిటీని చుట్టుముడుతున్న సమయంలో రెండవసారి అన్వర్ హుస్సేన్ బంగ్లా ముందు ప్రత్యక్షమయ్యాడు షాడో. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది జూజీ. తల్లి వెనకాల 10 అడుగుల దూరంలో వస్తోంది పెడ్రో. ఉన్నట్లుండి దాని దృష్టి గాలికి ఎగురుతున్న ఒక ఎండుటాకు మీద పడింది. వెంటనే గైమని అరిచి దాని మీదకి లంఘించింది అది. అన్వర్ హుస్సేన్ బంగ్లా చుట్టూ ఉన్న కాపలా రెట్టింపవ్వడాన్ని గమనించి తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్న షాడో అదిరిపడి తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు. షట్ యువర్ బ్లడీ మౌత్ పెడ్రో. అల్లరి చేశావంటే నిన్ను తీసుకుపోయి హోటల్ గదిలో వదిలేసి వస్తాను. దాన్ని పట్టుకుని నోటిని గట్టిగా మూస్తూ బెదిరించాడు తీవ్ర కంఠంతో. హోటల్ గది అనగానే క్రిందపడి పొర్లిగింతలు పెట్టడం ప్రారంభించింది పెడ్రో. అందుకు కారణం లేకపోలేదు. సవేరా హోటల్ వాతావరణం పెడ్రోకి ఎంతమాత్రమూ నచ్చలేదు. తెల్లటి యూనిఫామ్ ధరించి హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న వెయిటర్లను, రూమ్ బాయ్లను చూసేసరికి దాని నోరు ఊరుకోలేదు. తమ గది దగ్గరికి వచ్చిన వెయిటర్లను, రూమ్ బాయ్లను కారిడార్ చివరిదాకా తరిమి గోల చేయటం మొదలుపెట్టింది. ఆ బాధను భరించలేక సాయంత్రం దాకా దాన్ని బాత్రూంలోకి నెట్టి తలుపులు వేశాడు షాడో. ఇప్పుడతను హోటల్ గది అనగానే పెడ్రోకి బాత్రూం గుర్తుకు వచ్చింది. ముఖాన్ని నయా పైసా అంత చేసుకుని తల్లి డొక్కల్లో దూరి కామ్గా పాలు తాగటం మొదలుపెట్టింది. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి జూజీ. స్టే హియర్. జూజీ తల నిమురుతూ కమాండ్ చేసి నిశ్శబ్దంగా మామిడి తోటలోకి పోయాడు షాడో. బంగ్లా ముందు కాపలా పెట్టడంతో ఆగలేదు అన్వర్ హుస్సేన్. మామిడి చెట్ల మీదకి మరికొందరు దృఢకాయల్ని ఎక్కించాడు. పొడుగాటి బరిసల్ని పట్టుకుని కోతుల్లా ఆకుల చాటున కూర్చొని ఉన్నారు వారందరూ. ఒక చెట్టు ప్రక్కనే ఉన్న ముళ్ల పొద వెనక కూర్చొని వారిని చూస్తూ తన పొజిషన్ని అంచనా వేసుకున్నాడు షాడో. సముద్రపు దొంగలతో అన్వర్ హుస్సేన్కి సంబంధం ఉన్నదన్నమాట గంటలు గడిచిన కొద్దీ విపరీతంగా బలపడుతున్నది అతని హృదయంలో. కానీ మాట ఒకటి చాలదు అతనికి. వెనక ముందు ఆధారాలు అనేకం కావాలి. ఉన్నట్లుండి బంగ్లా ముందు ఏదో కదలిక కనిపించటంతో కట్టయిపోయాయి షాడో ఆలోచనలో. ముంగాళ్ల మీద లేచి ముందుకు తొంగి చూశాడు. 6 అడుగుల ఎత్తున్న 2 జాతి గుర్రాలు ఠీవిగా అడుగులు వేస్తూ అతను దాగుకొని ఉన్న చెట్టు వైపే వస్తున్నాయి. కంగారుగా వెనక్కి జరిగి ఇంకో చెట్టు చాటుకు పరుగు తీశాడతను. గుర్రాలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని వాటి మీద ఉన్న వ్యక్తుల్ని పరీక్షగా చూశాడు. కనులు మిరుమిట్లు గొలిపే అందగత్తె మొదటి గుర్రం మీద కూర్చొని ఉంది. 6 అడుగుల ఎత్తుండే దృఢకాయుడు రెండో గుర్రం మీద ఉన్నాడు. షాడో కనుల ముందు మామిడి తోటకు ఎదురుగా ఉన్న పెద్ద పచ్చిక మైదానంలో గుర్రాల్ని పరిగెత్తించారు వారిద్దరూ. 1 గంటసేపు మైదానంలో గ్యాలప్ వేయించి మెల్లిగా బంగ్లా వైపు తిరిగి వచ్చారు. చెమటలు పట్టి మరింత సుందరంగా తయారై ఉంది ఆ సుందరి వదనం. ఆమె ముఖాన్ని మరింత పరిశీలనగా చూసి మెల్లిగా మట్టి రోడ్ మీదికి పోయాడు షాడో. అతను వదిలి వచ్చిన ప్రదేశంలోనే కూర్చొని ఉంది జూజీ. పెద్ద పెద్ద కనులను ఎత్తి ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసింది. పగలంతా అల్లరి చేసి అలసిపోయినట్లుంది పెడ్రో. తల్లి కడుపులో తలపెట్టుకుని గాఢంగా నిద్రపోతుంది.
మట్టి రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టు క్రిందికి పోయి అంతకు ముందు రోజు దాని కొమ్మల్లో దాచిన బూట్లను తీసుకున్నాడు షాడో. ఆ తర్వాత పెడ్రోని చేతుల్లో పడుకోబెట్టుకొని తాపీగా సిటీ వైపు బయలుదేరాడు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించింది జూజీ. శ్మశానం ముందున్న వీధిలో అడుగుపెట్టగానే తమకు ఎదురైన మొదటి టాక్సీని ఆపి పెడ్రో జూజీలతో వెనక సీటులో కూర్చున్నాడు షాడో. అన్వర్ హుస్సేన్ భవనం దగ్గర గుర్రం మీద కనిపించిన సుందరిని చూసిన క్షణం నుంచి అతని మనస్సులో మెదులుతున్నది ఒక ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టాలంటే అన్వర్ హుస్సేన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బూటుంగ్ సిటీలో తనకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగల మనిషి ఒక్క లేడీ టాక్సీ డ్రైవర్ మాత్రమే. తన టాక్సీతో అవసరం కలిగితే హార్బర్ ఏరియా వెనుక ప్రక్కన ఉండే బుద్ధుడి ఆలయం దగ్గరికి కబురు పంపమని చెప్పిందామే ఆ రోజు వృద్ధుడి బంగ్లా దగ్గర నుంచి తిరిగి వస్తున్న సమయంలో. ఆదమరిచి నిద్రపోతున్న పెడ్రోని ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ టాక్సీ డ్రైవర్కి ఆ అడ్రస్నే వివరించి చెప్పాడు షాడో. టాక్సీ కదలగానే సీటు వెనక్కి వాలి తను కూడా కనులు మూసుకున్నాడు. నా ఇష్టం వచ్చిన వాడితో నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. నీకిష్టం లేకపోతే చూడటం మానే. తాళి కట్టిన మొగుడిలా నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ముక్కుపుటాలు అదురుతుండగా అన్నది మాయ. ఆమె ఎదురుగా నిలబడి ఉన్న యువకుడి ముఖం కందగడ్డలా ఎర్రబడిపోయింది ఆ మాటల్ని వినగానే. నీకు తాళి కట్టబోయేవాడిని నేను. నిన్ను మాటలనే అధికారం నాకు ఉంది. చెప్పు క్రింద తేలులా చచ్చినట్లు పడి ఉండాల్సిందే నువ్వు అన్నాడతను ఇంకా వేడిగా. చెప్పు క్రింద తేలు అన్న మాట వినగానే మాయా కోపం తారాపథానికి చేరుకుంది. నీలాంటి చచ్చుముఖాన్ని పెళ్లి చేసుకోవటం కంటే గొంతు పిసుకొని చావటం చాలా మంచిది. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను చేసుకోను అంటూ వడివడిగా అడుగులు వేస్తూ బుద్ధుడి ఆలయం ప్రక్కనే ఉన్న తన ఇంటివైపు బయలుదేరింది. ఆలయం ముందు కూర్చుని ఉన్న పెద్ద మనుషుల్లో చలనం వచ్చింది వెంటనే. ఆగమ్మ మాయా, తొందరపడుకు, నువ్వు కొంచెం నిదానించు తల్లి అంటూ మాయ చేతిని పట్టుకుని ఆపటానికి ప్రయత్నించాడు ఒక వృద్ధుడు. అతని చేతిని విదిలించి కొట్టి విసురుగా ఇంట్లోకి పోయింది మాయ. 2 క్షణాల తరువాత మడతలు నలగని 4 కొత్త చీరల్ని, ఒక బంగారు గొలుసును, ఒక జత వెండి పట్టాలను తీసుకొచ్చి ఆలయం ముందే నిలబడి ఉన్న యువకుడి ముఖం మీద విసిరికొట్టింది. అంతవరకు ఎంతో కోపంతో ఉన్న ఆ యువకుడి ముఖం ఒక్కసారిగా రక్తం లేనట్లు పాలిపోయింది. సిలబీస్ దీవుల ఆచారం ప్రకారం కాబోయే మొగుడు ఇచ్చిన బట్టల్ని, నగల్ని రిటర్న్ చేయటం జరిగితే ఆ సంబంధం క్యాన్సిల్ అయినట్లే లెక్క. ఆలయం ముందున్న వృద్ధులు, పెద్ద మనుషులు అందరూ బరువుగా నిట్టూర్చి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చిన్నతనం నుంచి వారికి కొరుకుడు పడని సమస్యగానే ఉంది మాయ. ఆడవాళ్లు చేసే పనుల్ని ఏనాడు చేసి ఎరుగదామే. అందుకే 25 సంవత్సరాల వయసుండే తన అన్న ఒక కారు ప్రమాదంలో మరణించిన మరుక్షణం అతను నడిపే టాక్సీని తను నడిపి కుటుంబాన్ని పోషించటం ప్రారంభించింది. ఆమె అందాలను చూసే మనసు పడ్డాడు ఆ యువకుడు. పెద్దలతో సంప్రదించి నిశ్చయ ముహూర్తం పెట్టించి కొత్త బట్టల్ని కానుకగా ఇచ్చాడు. ఇప్పుడామె అంత తేలికగా తనను కాలదన్నుతుందని ఊహించలేకపోయాడతను. ఇప్పుడు నేనేమన్నానని ఇలా చేశావు మాయా? నిన్నంతా నువ్వు పరాయి మగవాడిని వెంటబెట్టుకుని టాక్సీలో షికార్లు చేయటం తప్పని అనటం కూడా తప్పేనా అన్నాడతను ఆవేదనగా. అతని కోపమైతే దిగిపోయింది, కానీ మాయ కోపం మాత్రం ఒక్క అంగుళం కూడా దిగలేదు. నిన్న ఒక్కరోజు కాదు, ఇక నుంచి అతన్నే వెంట పెట్టుకుని తిరిగేస్తాను. నువ్వు గట్టిగా మాట్లాడితే మా ఇంటికే తీసుకొస్తాను. నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది. అతిగా మాట్లాడావంటే ఊరుకోను, జాగ్రత్త అని హూంకరించిందామె. ఆమె అంత రెక్లెస్గా మాట్లాడుతుందని ఊహించలేదు అక్కడి వారందరూ. వారు ఆ ఆశ్చర్యం నుంచి కోలుకోకముందే మ్రోతలు చేస్తూ ఆలయం ముందుకొచ్చి ఆగింది ఒక టాక్సీ. అందులో నుంచి దిగుతున్న షాడోని చూసేసరికి మాయ ముఖం మీద కోపం మటుమాయమైపోయింది. అయ్యయ్యో, మీరెందుకొచ్చారు సార్? ఇక్కడికి కాకి చేత కబురు పంపితే నేనే వచ్చేదాన్ని కదా. ఈ చెత్త కుప్పల మధ్య మీరెలా నిలబడగలరు? అనవసరంగా శ్రమ తీసుకున్నారు. రండి రండి, మా ఇల్లు ఇక్కడే ఉంది. అర్థం పర్థం లేని మాటల్ని హడావిడిగా అంటూ అతని చేయి పట్టుకుని తమ ఇంటివైపు లాక్కుపోయిందామె.
కొత్త కొత్త ముఖాల్ని చూసి కోరలు బయట పెట్టబోతున్న జూజీని కనులతోనే హెచ్చరించి మాయ కంఠాన్ని విని నిద్రలేచి తోక ఊపుతున్న పెడ్రోని మరింత గట్టిగా పట్టుకుని చిరునవ్వుతో ఆమెను అనుసరించాడు షాడో. అతనే, నిన్నంతా మాయతో తిరిగిన మనిషి అతనే. కీచుగా అరిచి షాడో వైపు చేయి చూపించాడు మాయ తిరస్కరించిన యువకుడు. అతని అరుపును విని గిరుక్కున వెనుతిరగబోయిన జూజీ కాలర్ని గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించాడు షాడో. బుద్ధుడి ఆలయం ముందు సమావేశమై ఉన్న పెద్దలందరూ మరోసారి ముఖముఖాలు చూసుకున్నారు. ఇదేదో చాలా దూరం పోయేటట్లుంది. ఆ కుర్రాడిక్కడ ఉండగానే వెంటనే ఏదో ఒకటి తేల్చేయటం బాగుంటుంది. మాయ ఇంట్లోకి పోతున్న షాడోని చూస్తూ సాలోచనగా అన్నాడు ఒక వృద్ధుడు. అందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు మిగిలిన వారందరూ. బీడీలను సిగరెట్లను వెలిగించుకుని ఇంట్లోకి పోయిన షాడో తిరిగి బయటికి వచ్చేదాకా వెయిట్ చేయటం ప్రారంభించారు. అవును సార్, అన్వర్ హుస్సేన్కి నజీం అనే పడుచు పెళ్ళం ఉంది. దేవకన్యలు కూడా ఆమె కాలిగోటికి సరిరారని అందరూ అంటారు. అయితే ఆమె ప్రవర్తన ఏమంత మంచిది కాదని ఒక గాలివార్త ప్రచారంలో ఉంది. అన్వర్ హుస్సేన్ దగ్గర పనిచేసే మహమ్మద్ అలీ అనే అనుచరుడికి ఆమెకు అంటూ సిగ్గుతో మాటల్ని మధ్యలోనే మ్రింగేసింది మాయ. ఆమె ఇంట్లో ఉన్న ఒక పాతకాలపు కుర్చీ మీద కూర్చుని ఆ మాటల్ని శ్రద్ధగా వింటున్న షాడో కనుల ముందు వెంటనే మెదిలాడు రెండో గుర్రం ఎక్కి ఉన్న దృఢకాయుడు. ఆల్ రైట్ మాయా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మరి నేను పోయి వస్తాను అంటూ కుర్చీలో నుంచి లేచాడతను. అప్పుడే వెళ్ళిపోతారా? కొంచెం ఆగండి సార్, ఒక్క నిమిషం అంటూ గువ్వపిట్ట మాదిరి తుర్రున లోపలికి పరిగెత్తింది మాయ. 2 నిమిషాల తరువాత సత్తు ప్లేటులో వేడివేడి రొట్టెల్ని పెట్టుకుని తీసుకువచ్చింది. పేదవాళ్లం సార్, మా ఇంటికి వచ్చిన దొరబాబులు మీరొక్కరే. మా ఆతిథ్యం మీకు నచ్చుతుందో నచ్చదో అంటూ ఆ ప్లేట్ను అతని ముందు పెట్టింది మాయ. ఇప్పుడివన్నీ ఎందుకు మాయా అనబోతున్న షాడో ఆ మాటల్ని వినగానే ఠక్కున నోరు మూసుకుని ఆ ప్లేట్ను అందుకున్నాడు. ఇంకోసారి లోపలికి పరిగెత్తి మరో 2 ప్లేట్లు తెచ్చి జూజీ పెడ్రోల ముందు పెట్టింది మాయ. తన ముందున్న ప్లేట్ను వాసన కూడా చూడకుండా షాడో వైపు తిరిగింది జూజీ. పెడ్రోకి రొట్టెల్ని చూసిన క్షణం నుంచి నోరు మహా ఊరుతోంది. అనుమతి లేకుండా తింటే మళ్లీ మొట్టికాయలు పడతాయన్న భయంతో తోకూపుతూ షాడో దగ్గరికి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్ జూజీ డియర్, మరేం పర్వాలేదు, తిను అన్నాడు షాడో. తల వంచి ప్లేట్లోని రొట్టెల్ని తినటం ప్రారంభించింది జూజీ. తన ప్లేట్ను 2 క్షణాల్లో ఖాళీ చేసింది పెడ్రో. అటూ ఇటూ చూసి తల్లి ప్లేటు మీదికి ఎగబడింది. దాని దురాశకు నవ్వుకుంటూ మాయ అందించిన కాఫీని కూడా తాగి బయటకు వచ్చాడు షాడో. వెంటనే అతన్ని చుట్టుముట్టారు గుడి ముందు నిలబడి అతని కోసం వెయిట్ చేస్తున్న పెద్ద మనుష్యులందరూ. వారు మాట్లాడదలుచుకున్నదేమిటో షాడోకి తెలుసు. గుడి దగ్గరికి వచ్చే ముందు అక్కడికి కొంచెం దూరంలో టాక్సీని ఆపించి మాయ చేసిన గలాటాను పరికించి ఉన్నాడతను. వారందరితోనూ తీరికగా మాట్లాడి వారి అపోహలను తొలగించాలనే కోరిక అతనికి కలిగింది. మాయకు నచ్చజెప్పి పారేసిన కొత్త బట్టల్ని తిరిగి తీసుకునేటట్లు చెయ్యాలని కూడా అతను నిశ్చయించుకున్నాడు. కానీ ఆ పనులు చేయటానికి పావుగంట అరగంట చాలదు. వారితో పాటు అక్కడే కూర్చొని క్రింద మీద పడితే గాని బెడిసిపోయిన సంబంధం తిరిగి సరికాదు. అంతసేపు అక్కడే ఉండటం ఏమంత మంచిది కాదని అతనికి అనిపించింది. అన్వర్ హుస్సేన్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ చుట్టుపట్ల ఉంటే 5 నిమిషాల్లో తన పని గోవింద కొడుతుంది. తనకు హెల్ప్ చేసిందని చెప్పి మాయ మీదకి వాళ్లు దండెత్తి పడే ప్రమాదం కూడా ఉంది. తను వచ్చిన పని పూర్తయిన తరువాత ఆ విషయాన్ని గురించి ఆలోచించవచ్చని నిశ్చయించుకుని తనను ఆపటానికి ప్రయత్నించిన 2 వృద్ధులను రఫ్గా అవతలికి నెట్టి టాక్సీ ఎక్కాడు. ఆపండి, ఆ కుర్రాడినాపండి! ఖంగుమంటున్న కంఠంతో బిగ్గరగా అరిచాడు ఒక పెద్ద మనిషి. దూరంగా నిలబడి వింత చూస్తున్న ఆ ఏరియా కుర్రాళ్లలో చలనం వచ్చింది. ఒక్కసారిగా ముందుకు దూకి టాక్సీకి అడ్డంగా నిలబడ్డారు వారందరూ. అనవసరంగా వాళ్లతో గొడవ పడటం షాడోకి ఇష్టం లేదు. కాని పరిస్థితులు అతని చేతులు దాటిపోయేట్లు కనిపించటం మొదలుపెట్టాయి. కుర్రాళ్లందరూ టాక్సీకి అడ్డు రావటాన్ని గమనించగానే అతను ఎంత ఆపినా ఆగకుండా క్రిందికి దూకేసింది జూజీ.